మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లులే కురిపించారనే చెప్పవచ్చు. ఏదైతే గతంలో వామపక్ష పార్టీలు కూడా బుందేల్ఖండ్ తరహాలో కూడా సీమ ప్రాంతంతో పాటు అటు ఉత్తరాంధ్ర కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కూడా డిమాండ్ చేసిన నేపథ్యం. అయితే తాజాగా ఏదైతే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా నిర్మలా సీతారామన్ ఏపీకి వరాల జల్లులే కురిపించాలని చెప్పవచ్చు. అమరావతికి కావచ్చు, అదేవిధంగా ఏదైతే రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీతో పాటు ఏదైతే అభివృద్ధి నిధులకు వరద కురిసిందనే చెప్పవచ్చు ఒక రకంగా. అయితే ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్పై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, బడ్జెట్ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కూటమి అటు బీహార్లో కానీ ఇటు ఆంధ్రాలో కానీ రెండు పార్టీలు ఉన్నటువంటి అధికారంలో డబుల్ ఇంజన్ సర్కారే. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కూడా అటు బీహార్కు ఇటు ఆంధ్రప్రదేశ్కు కూడా న్యాయం చేసినారని చెప్పేటటువంటి దాంట్లో మరి కథనాలు వస్తున్నాయి. అది కూడా బడ్జెట్లో చేతుల్లో కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు విభజన తర్వాత 10 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రమైనటువంటి రాజధాని అమరావతికి నిధులు కేటాయించడం మరి సమంజసమే, అది కూడా సంతోషించదగ్గమే. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, రాష్ట్ర రాజధాని నిర్మాణం దాదాపు పూర్తి చేయకపోవడం, నిధులు లేకపోవడం, గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ ప్రభుత్వం ఇంగిలి మితుకులు కూడా రాజధానికి కేటాయించకుండా 3 ముక్కలాట ఆడి మరి తీరా అధికారం కోల్పోవడం జరిగింది. ఇప్పుడేమో కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇటు తెలుగుదేశము అట్లా నితీష్ కుమార్ మద్దతుతో వచ్చినటువంటిది మరి బడ్జెట్లో కూలంకుషంగా నిధులు కూడా ఈ 2 రాష్ట్రాలకే కేటాయించినట్లుగా స్పష్టంగా కనబడుతుంది. గతంలో కూడా సిపిఐ ఈ వెనకబడిన ప్రాంతాలు రాయలసీమకైతేమి అలాగే ఉత్తరాంధ్రకైతేమి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే బుందేలు తరహాలో కూడా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పి మరి బడ్జెట్లో కేటాయింపులో మరి ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అలాగే ఈరోజు ప్రత్యేక విభజన తర్వాత మన జిల్లా కేంద్రమైనటువంటి ఉక్కు కర్మాగారం కూడా విభజన హామీ చట్టంలో ఉంది కాబట్టి దానికి కూడా 25% నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టింటే కన్నా కడప జిల్లా ప్రజలు సంతోషించేవాళ్ళు. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ శ్రమ కార్డు అనేటువంటిది కార్మికులకు సంబంధించినటువంటి ఒక గుర్తింపు కార్డు తీసుకురావడం జరిగింది. దానికి కూడా ఒక కార్మికుల యొక్క సంక్షేమ నిధి కేటాయించి వాళ్ళకు ఉపయోగకరమైన బడ్జెట్లో ఈ యొక్క చేర్చింటే కూడా కార్మికులు కూడా సంతోషించేవాళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఒక రకంగా మహిళలకు కూడా గొప్పగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతాంగానికి కూడా ఏదైతే రైతులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఇది ఆర్థిక సాయం అందించే దిశగా కూడా అడుగులు వేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఈ బడ్జెట్లో కూడా ప్రత్యేకించి రైతులకు కూడా కొన్ని వరాలను కురిపించింది. ఎలా చూడొచ్చు రైతులకు కూడా? ఎందుకంటే ఇప్పుడు రైతన్నే దేశాన్ని వెన్నుముక, రైతు బాగుంటే అందరూ బాగుంటారనేటువంటిది. గతంలో కూడా వాళ్ళకు రాష్ట్రాలకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ల ద్వారా వాళ్ళ రైతులకు సంబంధించినటువంటి డబ్బులు వేసేది ఉండేది. ఇప్పటికి కూడా వాళ్ళకు సంబంధించిన రైతులకు పరోక్షంగా మేలు చేకూర్చే విధంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చే విధంగా పరోక్షంగా రైతాంగాన్ని పెంచి పోషించే విధంగా కాకుండా ఈ యొక్క బడ్జెట్లో కేటాయించినటువంటిది మంచిదే. అలాగే మహిళలకు కూడా పెద్దపీట వేసినామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించడం కూడా సమంజసమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మొత్తం మీద ఏదైతే ఏపీకి ఒక రకంగా ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, అదేవిధంగా ఏదైతే అవసరమైనటువంటి నిధులు అమరావతికి కావచ్చు, అదేవిధంగా పోలవరానికి కూడా నిధుల కేటాయింపు మాత్రం హర్షించదగ్గ విషయం. అయితే కార్మికుల విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేసింటే బాగుండన్నటువంటి భావన మనతో పట్టినటువంటి వారు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఉన్నారు, వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏపీకి వరాల జల్లులే కురిశాయని చెప్పొచ్చు. ఎంతో కాలంగా కూడా అటు ఏపీకి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో కూడా అటు అమరావతికి ప్రత్యేక నిధులతో పాటు అటు ఏదైతే బుందేల్ఖండ్ తరహాలో కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు నిధులు కేటాయించడం, అదేవిధంగా పోలవరానికి సంబంధించి ప్రత్యేక నిధులు ఇలా చెప్పుకుంటూ పోతే పలు సంక్షేమ పథకాలను అమలు పరిచే దిశగా కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కనిపిస్తుంది. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి ఎలా ఉంది అన్నటువంటి అభిప్రాయం తెలుసుకునేందుకు మనతో పాటు సిపిఐ జాతీయ సమితి సభ్యులు ఓబ్లేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి అన్న.
నిర్మలా సీతారామన్ గారు ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశ ప్రజలకు ఎంత ఉపశమనం కలిగిస్తుందో, ప్రాంతాలకు ఎంత లాభం చేకూరుస్తుందో అంకెలతో సహా బయటకు వస్తే తప్ప ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు, ఇది నిర్మలా సీతారామన్కు మాత్రం కొంత కీర్తి తెచ్చేటువంటి, పేరు తెచ్చేటువంటి బడ్జెటే. ఎందుకంటే ఆమె నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3 దఫాల్లో కలిసి పార్లమెంట్లో 7వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి అవకాశం, ఛాన్స్ నిర్మలా సీతారామన్కు దొరికింది. అది ఆమెకు క్రెడిట్. వాస్తవానికి ఒక మహిళా ఫైనాన్స్ మినిస్టర్గా 7 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి అవకాశం రావడం గొప్ప సంగతే ఈ పురుషాధిక్య సమాజంలో. కానీ ఈ బడ్జెట్ను అంతా చూసిన తర్వాత ఇది నిర్మలా యాంటీ గారి నీరసమైనటువంటి బడ్జెట్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర పునర్విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి అవసరమైన కావలసిన నిధులు సమకూర్చే బాధ్యత కేంద్రానిదే. ఆ చట్ట ప్రకారంగా అక్కడేమో 1500 కోట్లు మాత్రమే కేటాయించినట్లు చెప్పింది ఆమె. మరి చంద్రబాబు నాయుడు యొక్క ఎస్టిమేషన్ ప్రకారంగా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి, సింగపూర్ను మలేషియాను తలదన్నేటువంటి ఒక మహత్తరమైనటువంటి బడ్జెట్ రాజధానిని నిర్మాణం చేస్తానని చెప్పినప్పుడు 1500 కోట్లు ఏ మూలకు సరిపడతాయో తెలియదు. ఇది చాలా స్వల్పమైనటువంటి అమౌంట్. రెండవది, ఆమెమో పోలవరము జాతికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తిలో కీలకమైనటువంటిది, ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల జీవనాడి అని చెప్పింది. మాటలు బాగానే ఉన్నాయి. మరి పోలవరము నిర్మాణానికి సంబంధించి 1,06,000 మంది నిర్వాసితులు ఉన్నారు. వారికి 33,500 కోట్ల రూపాయల డబ్బు చెల్లించాలి. అది చెల్లిస్తే తప్ప వాళ్ళున్న ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించడానికి సాధ్యం కాదు. అది సాధ్యం కాదు కాబట్టి ప్రతి సంవత్సరము గోదావరిలో ఉధృతంగా వచ్చేటువంటి వరదలకు జనం తడిసి మోపడవుతున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది ఒక దుర్భరమైనటువంటి వ్యవస్థగా అక్కడ తయారైంది. మరి ఆమె బడ్జెట్లో పోలవరం పూర్తి చేస్తామంటుంది. ఎన్ని రోజుల లోపల చేస్తావో, ఎంత కేటాయిస్తావో, ఫస్ట్ నిర్వాసితుల యొక్క కాంపొనెంట్ ఏం చేస్తావు అనేటువంటిది నిర్దిష్టంగా చెప్పలేదు. అది ఒక పెద్ద మోసం. ఇక రెండవది, వెనుకబడిన ప్రాంతాలకు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు బుందేల్ తరహా ప్యాకేజీని మేము ఇస్తామని చెప్పింది. గతంలో ప్రకటించినప్పుడు ఈ రాయలసీమకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు అక్కడ ఒక 3, ఇక్కడ ఒక 4, 7 జిల్లాలకు ఒక 50 కోట్ల చొప్పున, జిల్లాకు 50 కోట్ల చొప్పున కేటాయించారు. ఒక సంవత్సరం ఇచ్చారు, మళ్ళీ స్టాప్ చేశారు. ఇప్పుడు 7 జిల్లాల స్థానంలో 16 జిల్లాలు అయినాయి. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు 6 అయినాయి, రాయలసీమ 4, 8 అయినాయి, ప్రకాశం జిల్లా ఒకటి అదనంగా ఉంది. అందులో 8, 6, 14 కోటి 15 జిల్లాలు అయినాయి. ఈ 15 జిల్లాలకు జిల్లాకు ఒక 50 కోట్లు, 100 కోట్లు కేటాయించి, లేదా 2000 కోట్లు కేటాయించి మొత్తంగా వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ అభివృద్ధి కోసం ఇదో 10,000 కోట్లు ఇస్తున్నాము అని చెప్పేటువంటి నోరు నిర్మలా సీతారామన్కు రానటువంటి పరిస్థితి. కాబట్టి వెనుకబడి ప్రాంతాలకు అన్యాయమే జరిగింది, పోలవరానికి అన్యాయమే జరిగింది, రాజధానికి అన్యాయమే జరిగింది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది, ఈ దేశంలో వెల్త్ క్రియేటర్స్, సంపద సృష్టికర్తలు కార్మిక వర్గం, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గం. మరి వాళ్ళకి బడ్జెట్లో ఏమి ఇచ్చినట్లు లేదు. దుష్ట వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని చెప్పలేదు, పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పలేదు, లేబర్ కోడ్స్ 4 విధించినా వాటి రద్దు చేస్తామని చెప్పలేదు, వర్కింగ్ క్లాస్కు అదనంగా ఈ సౌకర్యం చేకూరుస్తామని చెప్పలేదు. అందులో ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేసే పద్ధతుల్లో అంకెల సంఖ్యల లెక్కలతో పదగాంభీర్యముతో ఏదో ఇచ్చినట్లుగా ఫోజు కొట్టేటువంటి పద్ధతి అక్కడుంది.
ఇక్కడ రాష్ట్రానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు కేంద్రముతో గట్టిగా మాట్లాడి వరాల జల్లు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ నిధుల వరద పారిస్తున్నాడనేటువంటి ప్రచారం అప్పుడే ఊపు అందుకుంది రాష్ట్రంలో. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి ఇది ఏమాత్రం ఉపయోగపడదు. ప్రత్యేక తరగతి హోదా ఏం చేస్తున్నారు? దానికి బడ్జెట్లో కేటాయింపు ఏమైనా ఇస్తున్నారా? ప్రత్యేక తరగతి హోదా ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయ్యే పరిస్థితే లేదు. చంద్రబాబు నాయుడు మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే చంద్రబాబు నోరెత్తి ప్రత్యేక తరగతి హోదా అడిగేటువంటి పరిస్థితి లేదు. బెంగుళూరు నుంచి విశాఖపట్నానికి రైల్వే లైన్ కడపను కనెక్ట్ చేస్తూ విజయవాడ మీదుగా పోయేదానికి ఆ లైన్ గురించి ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు. అందులో ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, మొత్తంగా ఈ రాష్ట్రం సర్వసమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక తరగతి హోదా, పోలవరము, రాజధాని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోను ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చెప్పకుండా పునర్విభజన చట్ట ప్రకారంగా ఉత్తరాంధ్ర రాయలసీమకు న్యాయం చేస్తాం. ఏం న్యాయం చేస్తావబ్బా? ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది నరేంద్ర మోడీ అధికారంలో ఉండి. ఈ 10 సంవత్సరాలు చేయలేని ఇప్పుడు ఏం చేస్తావో నిర్దిష్టంగా కాలబద్ధంగా బడ్జెట్ అలొకేషన్ చూపెట్టి చెప్పాలి. అట్లా చెప్పకుండా ఒట్టి మాటలు చెప్పడం ద్వారా పెద్ద ఉపయోగం లేదు. ఇది ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెప్పినట్లుగానే బడ్జెట్ అంటే ఒక ఫార్స్ అని చెప్పి ఇది మళ్ళీ ఫార్స్గా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టడం వేరు, దాన్ని కేటాయింపులు చేయడం వేరు, చేసిన కేటాయింపును ఖర్చు పెట్టడం వేరు. ఇవన్నీ నిర్దిష్టంగా ఉండాలి, ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అవన్నీ లేకుండా ఒట్టి మాటలు చెప్పేదానిలో ఉపయోగం లేదు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. రైతాంగానికి కూడా ఒక రకంగా వరాలు కురిపించాలన్నటువంటి భావన వ్యక్తం. ఇవి నేను చూసినంత వరకు వరాల జల్లు అనేటువంటిది కనపరాల. అంటే ఆంధ్రులు అంటే అల్పసంతోషులు కాబట్టి ఏదో ఒకటి ఇస్తానే 1500 కోట్లు ఇస్తానే ఓఎంఐ ఇచ్చేసినాడు అనేది అనుకుంటున్నారేమో తెలియదు. మహిళలకు ఏమి ఇస్తానో తెలియడం లేదు. దాంట్లో ఏమి లేదు నిర్దిష్టంగా మహిళలకు ఇస్తామంటే 33% రిజర్వేషన్స్ ఇస్తాము, చట్టసభలో వాళ్ళకు రిజర్వేషన్స్ ఇస్తాము అనేటువంటిది ఒకటి నిర్దిష్టంగా చెప్పాలి. అది ఏమి చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఏదో చెన్నై బెంగళూరు క్యారిడారు, విశాఖపట్నం చెన్నై క్యారిడారు, ఈ మధ్యలో ఓర్వగల్లు పర్తి వీటిని కలుపుతున్నాము అని చెప్పారు. ఏమి ఈ కలిపేది ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎంత పడుతుందో, దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో, ఎంత కేటాయిస్తున్నారో, ఎంత కాలబద్ధంగా పూర్తి చేస్తారో అనేటువంటి నిర్దిష్టమైనటువంటి సూచనలు విధానాలు అందులో లేవు. అందులో ఇది డొల్లా ఫార్స్. సో చెప్పండి, అసలు బడ్జెట్పై ఈరోజు కేటాయించినటువంటి బడ్జెట్లో ఏపీకి వరాల జల్లులే కురిపించాలన్నటువంటి భావన అంత వ్యక్తం అవుతుంది. సో ఎలా చూడొచ్చు ఈరోజు కేటాయించినటువంటి నిర్మలా సీతారామన్ కేటాయించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతుంది? ఈరోజుని బడ్జెట్ ఒక విధంగా ఇప్పుడు దాకా గత 10 సంవత్సరాల కాలంలో ఏకపక్షంగా వ్యవహరించినటువంటి బీజేపీ ఈ బడ్జెట్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకి ఎంతో కొంత మేలు చేసేటటువంటి పద్ధతిలో వ్యవహరించడానికి ప్రయత్నం చేసిందని చెప్పనైతే మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇదంతా పూర్తిగా ప్రజా అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు. ప్రజా అనుకూలంగా వాళ్ళు బయటికి చెప్తున్నప్పటికీ కార్పొరేట్లకి చాలా వరాలు ఇచ్చేటటువంటి పద్ధతిలోనే ఈ బడ్జెట్ ఉంది. మాకు తెలిసి మన రాష్ట్రానికి సంబంధించి కానీ మనం చూసినట్లయితే బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని చెప్పని అన్నారు, కానీ దానికి ఎంత నిధులు కేటాయిస్తాము ఏంటి, ఆ బాధ్యత అంతా మేమే తీసుకుంటాం, నిర్వాసితులు సమస్య కూడా పరిష్కారం చేస్తాము, వాళ్ళకి చెల్లించాలన్న నష్టపరిహారం సంగతి ఎక్కడా ప్రస్తావన చేయలే. అంటే అది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్గానే పోలవరంకి సంబంధించి ఉంది. ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలు అభివృద్ధికి మేము ఏదైతే రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనబడిందో దానికి తగినట్టుగా చేస్తామని చెప్పని అంటున్నారు. గతంలో కూడా వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్రలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇవ్వాలని చెప్పని అందులో ప్రస్తావించారు చాలా స్పష్టంగానే. కేబీకే తరహాలోని 24,000 కోట్ల రూపాయలు కేబీకే
ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ వెనుకబడిన ప్రాంతానికి కేంద్రం అప్పుడు ఆ బడ్జెట్లో కేటాయించడం అనేది జరిగింది. ఆ పద్ధతుల్లో రాయలసీమ కేటాయించాలి. అలాగే బుందేల్ఖండ్ తరహాలోనే 8,500 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకి కేటాయించాలని చెప్పిన అందులో ప్రస్తావించిన జిల్లాకి 50 కోట్లు చొప్పున ఏదో విధిల్చి అది కూడా మళ్ళీ పూర్తిగా ఇవ్వకుండా 2 సంవత్సరాలు ఇచ్చి 3వ సంవత్సరం నుంచి వాళ్ళు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ పద్ధతిలో చేస్తారన్నది మనం చూడాలి. ఘనంగా ప్రకటనలు వచ్చాయి, కానీ అమలు దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత కట్టుబడి ఉంటారు అన్నది ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంది. రెండోది ఇక్కడ పెద్ద నిరాశ ఒకటి, ప్రత్యేకించి విశాఖ ఉక్కుకి సంబంధించి గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ రోజు నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన సాగుతూ ఉంది. ఈ రోజుని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన ఈ పార్టీలన్నీ కూడా మాకు మీరు ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా మేము కాపాడుతామని చెప్పని ప్రకటనలు చేశారు. మరి ఆ విశాఖ ఉక్కు మీద ఈ బడ్జెట్లో స్పష్టమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. ఒక విధంగా ఇది పెద్ద నిరాశగానే మేము భావిస్తున్నాం. దాంతోపాటు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన రాలా. ఇంకా కొంత మనం ఉద్యోగులకి సంబంధించి కొంత ఊరట కలిగించినట్టు బయటకు ఉన్నా దానివల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉంటుందన్నది కాదు. ఎందుకంటే ఈ ఆదాయ పన్నులోని 2 రకాల పద్ధతుల్లో తీసుకొచ్చారు. అందులో కొత్త వాళ్ళకి ఇది వర్తిస్తుంది తప్ప పాత పద్ధతిలో ఉండే వాళ్ళకి వర్తించదని చెప్పని వాళ్ళు చెప్పారంటే పాత వాళ్ళకి ఎవరికి రాదు. కొత్త వాళ్ళకు కూడా అంతా కలిపితే 17,000 రూపాయలు అదనంగా మిగిలేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజానీకానికి ఊరట కలిగించేటటువంటి పద్ధతుల్లో ఈ బడ్జెట్ లేదు. వాస్తవానికి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తులు మీద విపరీతంగా అటు కేంద్రం సెంట్రల్ ఎక్సైజ్ కానివ్వండి, లేకపోతే రాష్ట్రాలు కూడా వాళ్ళు సేల్స్ ట్యాక్స్ పేరుతోని వాళ్ళు వసూలు చేస్తున్న వ్యాట్ పేరుతోని వసూలు చేస్తున్న భారం చాలా దాని వాస్తవ ధర కన్నా 2 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తగ్గించి మరింత ఊరట కల్పించాల్సినటువంటి పద్ధతుల్లో ఈ బడ్జెట్లో అటువంటి ఊరటకి సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు. అలాగే గ్యాస్ బండ్కి సంబంధించి కూడా ఎటువంటిది రాలేదు. ఇంకోవైపు కార్పొరేట్లకి రాయితీలు మరి పెద్ద ఎత్తునే ఇచ్చినటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంది. రెండోది కార్పొరేట్లకు ఎంత రాయితీ ఇచ్చి వాళ్ళ మీద సంపద పన్ను మినహాయింపు చేసి గతంలో నిర్మలా సీతారామన్ గారే కార్పొరేట్ల మీద సంపద పన్ను కానీ మినహాయిస్తే ఖచ్చితంగా మరిన్ని పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు రావడంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా ఈ దేశం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ రోజుని ఆ సంపద పన్ను మినహాయించినా అదనంగా ₹1 కూడా పెట్టుబడి ఏ కార్పొరేట్ సంస్థ పెట్టుబడి పెట్టలేదు. ఎక్కడ ఒక్క ఉద్యోగ కల్పన కూడా జరగనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ సంపద మీద కార్పొరేట్ల యొక్క సంపద మీద పన్ను వేయాల్సినటువంటి పద్ధతిలో అటువంటి ప్రస్తావన కూడా ఏది లేకపోవడం అన్నది ఒక విధంగా ఈ బడ్జెట్ వాళ్ళ కార్పొరేట్లకు అనుకూలంగానే ఉంది. సామాన్య ప్రజల్ని, మధ్యతరగతి ప్రజలకి ఏమంత పెద్ద ఊరట కలిగించేటటువంటి పద్ధతుల్లో లేదని చెప్పనే సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో బీహారు, ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించిందని చెప్పి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా అది చూడడానికి, మాట్లాడడానికి, వినడానికి బాగానే ఉంటుంది. ఎందుకంటే గడిచినటువంటి 10 సంవత్సరాల మోడీ పాలనలో ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తావన కాదు కదా. ఏ ఒక్క అంశం పైన కూడా విభజన హామీలలో ఏ ఒక్క అంశం పైన మాట్లాడకపోగా సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు. సహాయ నిరాకరణ నుంచి ఈరోజు పోలవరం ప్రస్తావన వచ్చింది కదా, అమరావతి ప్రస్తావన వచ్చింది కదా, కొప్పర్తి పారిశ్రామిక కేంద్రంకు సంబంధించి మాట్లాడినారు కదా అనేటువంటి భ్రమింపజేసేటటువంటి ఒక భావజాలాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది ఒక భాగము. ఇంకొకటి ఏమంటే సంపద సృష్టికి భాగస్వామ్యమైనటువంటి వర్కింగ్ క్లాస్ ఏదైతే ఉందో, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ
తినక రెక్కల కష్టంతో వచ్చినటువంటి సంపదను తిరిగి ఖర్చు పెట్టేటువంటి క్రమంలో వాళ్ళకు ఊరటనిచ్చేటటువంటి అంశాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. వాళ్ళను స్టేబుల్ చేయడానికి కావలసినటువంటి పికాసెస్ లేవు. ఇప్పటికీ భారతదేశం ఆర్థిక వ్యవస్థ స్టేబుల్గా ఉందంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడానికి కాపాడడానికి కావలసినటువంటి కార్యాచరణ ఎక్కడుంది? ఇక్కడ నిధుల కేటాయింపులో అగ్రికల్చర్ సెక్టార్కు సంబంధించి పెట్టుబడి భారం బాగా పెరిగిపోవడానికి కావలసినటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఎక్కడ ప్రస్తావన చేయడంలే, కేటాయింపులలో పెరగడంలే. ఈ అంబానీ కంపెనీలకు ఇచ్చేటటువంటి ఉద్దీపనలతో సమానంగా అయినా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పండినటువంటి పంట ప్రాసెసింగ్ చేసుకోవడానికి కానీ లేకపోతే నిల్వ చేసుకోవడానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్కు సంబంధించినటువంటి లేకపోతే వ్యవసాయ అనుబంధ రంగాలు సంబంధించినటువంటి పాడి పరిశ్రమ లాంటి వాటిని కాపాడడానికి కావలసినటువంటి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు ఇవాళ ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన స్కీమ్ అనేటువంటి ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి నామినల్ తప్ప దాంతోపాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి లేకపోతే ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు ఎక్కడ ఉంటా ఉంది? దాన్ని కావాలనే ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. దాంతోపాటు ధరల స్థిరీకరణ నిధి లేదు. దాంతోపాటు ఇవాళ పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేటటువంటి అంశం కావచ్చు, ఇటువంటి ఏవి కూడా లేవు. దాంతోపాటు వ్యవసాయ రుణాలకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చేటువంటి రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కూలీలకు కూడా ఇవాళ ప్రయోజనాలు కాపాడే విధంగా మోడీ ప్రభుత్వ విధానాలు లేవు. ఓన్లీ కార్పొరేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనాలు తప్ప సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి వాటికి సంబంధించినటువంటి కేటాయింపుల్లో ఘోరంగా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. దాంతోపాటు కడప జిల్లాకు సంబంధించినటువంటి విభజన హామీలలో ప్రధానంగా ఉన్నటువంటిది కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఎక్కడ ఊసే లేదు. ఉక్కు పరిశ్రమ పెడతామని కానీ పెట్టమని కానీ ఎలాంటి ప్రస్తావన చేయడంలే. దాంతోపాటు కడప బెంగళూరు రైల్వే మార్గం మొదలుకొని వెనుకబడినటువంటి జిల్లాల కింద ప్యాకేజీకి సంబంధించి అంటే ఉమ్మడి జిల్లాకు వచ్చేటప్పుడు 50 కోట్లతో నువ్వు ఏం అభివృద్ధి సాధించగలుగుతావు, ఏం చేయగలుగుతావు? ఒక ముక్కకు కూడా సరిపోదు. అటువంటి మాటలు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతాలలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా కూడా లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా, విద్యా వైద్యం లాంటి సంస్థల ఏర్పాటు కావాలన్నా, ఆర్థిక వెసులుబాటు రావాలన్నా, పర్ క్యాపిటా పెరగాలన్నా వెనుకబడినటువంటి ప్రాంతాలలో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ అంటే 1000 కోట్లు 2000 కోట్లు అట్లా ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది తప్ప ఇటువంటి మాటలు చూస్తే కోటలు దాటే విధంగా, ఆచరణ చూస్తే గడప దాటనటువంటి మాటలతో భ్రమింపజేయడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో మొత్తం మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అంతా కూడా డొల్లతనమే కనిపిస్తుంది. ఎందుకంటే నిధుల కేటాయించిన తర్వాత ఎంత కేటాయిస్తున్నారు ఏంటన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేనటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ను చూసి నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా 10 ఏళ్ళుగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి హామీలు ఇచ్చింది. ఏదైతే ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.